హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి కాదు. ఒక దేశాన్ని స్వర్గంలా మార్చుతానని చెప్పాడు. కానీ అదే వ్యక్తి ప్రపంచాన్ని నరకంగా మార్చాడు. ఆయన పేరు వినగానే చరిత్ర ఒరుగుతుంది. ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు. ఆర్ట్ కాలేజీలో సీటు కూడా రాకపోయిన వ్యక్తి ఎలా ఒక దేశాన్ని తన మాటలతో కట్టుపడేశాడు, ఎలా లక్షలు కాదు కోట్ల మంది ప్రాణాలకు కారణమయ్యాడు, ఎలా ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించాడు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చీకటి యూరప్పై కమ్ముకుంటుంది. నగరాలపై బాంబుల శబ్దాలు, రైల్వే పట్టాలపై అంతులేని బోగీలు, భయంతో వణికే ప్రజలు. ఈ మహా వినాశనానికి కారణంగా నిలిచిన పేరు అతడే, అడాల్ఫ్ హిట్లర్. కానీ ఈ కథ ఒక నియంతతో మొదలవదు. ఇది ఒక చిన్న పట్టణంలో పుట్టిన బాలుడితో మొదలవుతుంది. అది 1889 ఏప్రిల్ 20న బ్రౌనౌ ఆమిన్ లో జన్మించిన హిట్లర్ సాధారణ కుటుంబంలో పెరిగాడు. అతనికి కళ అంటే అపారమైన ప్రేమ. పెయింటింగ్ చేయాలని, ఆర్టిస్ట్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వీనా అతన్ని తిరస్కరించింది. ఈ నిరాకరణ అతన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. వియన్నాలో గడిపిన కాలంలో అతను తీవ్ర జాతీయవాది మరియు యూత్ వ్యతిరేకత భావజాలాలకు లోనయ్యాడు. అదే భావజాలం తర్వాత ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. 1914 మొదట ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. హిట్లర్ జర్మనీ సైన్యంలో చేరాడు. యుద్ధం అతనికి క్రమశిక్షణ, జాతీయ గర్వం నేర్పింది. కానీ 1918లో జర్మనీ ఓడిపోయింది. 1919లో కుదిరిన ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ జర్మనీని ఆర్థికంగా, సైనికంగా బలహీనపరిచింది. ప్రజల్లో అవమానం, కోపం, నిరాశ పెరిగాయి. ఈ పరిస్థితి హిట్లర్ రాజకీయ వేదికగా మారింది. అప్పుడే అతడు నాజీ పార్టీలో చేరి తన వాగ్దాటితో ప్రజలను ఆకర్షించాడు. అతని ప్రసంగాలు భావోద్వేగాలను రగిలించేవి. జర్మనీ మళ్ళీ మహాశక్తి అవుతుందని అన్న వాగ్దానం ప్రజలకు ఆశగా మారింది. 1923లో అతను తిరుగుబాటు ప్రయత్నం చేశాడు. అది విఫలమైంది. జైలులో ఉన్నప్పుడు అతను మీన్ క్యాంప్ రాశాడు. ఈ పుస్తకంలో అతను సిద్ధాంతాలు స్పష్టంగా కనిపించాయి. జాతి ఆధిక్యం, యూదు వ్యతిరేకత విస్తరించారు. 1933లో హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడు. కొద్ది కాలంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. ప్రతిపక్షాలను అణిచివేశాడు. మీడియాను నియంత్రించాడు. జోసెఫ్ గోబెల్స్ ఆధ్వర్యంలో ప్రచార యంత్రాంగం ప్రజల మనస్సులను ప్రభావితం చేసింది. పిల్లల కోసం హిట్లర్ యూత్ వంటి సంస్థల ద్వారా భావజాలం నూరిపోశారు. 1936లో బెర్లిన్ ఒలింపిక్స్ ద్వారా ప్రపంచానికి శక్తివంతమైన జర్మనీని చూపించారు. కానీ అంతర్గతంగా యూదులపై వివక్ష చట్టాలు అమల్లోకి వచ్చాయి. 1938లో క్రిస్టల్నాచి ఘటన యూదులపై హింసకు మలుపు తిప్పింది. 1939లో పోలాండ్పై దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలో జర్మనీ విజయాలు సాధించింది. కానీ యునైటెడ్ కింగ్డమ్ ప్రతిఘటన కొనసాగించింది. 1941లో సోవియట్ యూనియన్పై దాడి చేయడం అతని అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మారింది. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ యుద్ధంలోకి రావడంతో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. హిట్లర్ పాలనలో అత్యంత భయంకర అధ్యాయం హోలోకాస్ట్. ఆస్ట్విట్జ్ వంటి శిబిరాల్లో లక్షలాది యూదులు, రోమా ప్రజలు, వికలాంగులు, రాజకీయ ప్రత్యర్థులు హతమార్చారు. సుమారు 60 లక్షల యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ చరిత్రలో చెరగని మచ్చ. తర్వాత 1944 మిత్ర దేశాలు యూరప్లోకి ముందుగా సాగాయి. జర్మనీ బలహీనపడింది. 1945లో బెర్లిన్ ముట్టడి చేయబడింది. భూగర్భ బంకర్లో చివరి రోజులు గడిపిన హిట్లర్ ఏప్రిల్ 30, 1945న ఆత్మహత్య చేసుకొని కొద్ది రోజులకి జర్మనీ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం యూరప్లో ముగిసింది. అయితే మనం దీని ద్వారా చాలా తెలుసుకోవాలి. చరిత్రలో జరిగిన ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అడాల్ఫ్ హిట్లర్ వంటి వ్యక్తులు ఒక్క రోజులో పుట్టరు. పరిస్థితులు, ప్రజల నిరాశ మరియు తప్పుదారి పట్టించిన భావోద్వేగాలను కలిసిన ఒక నాయకుడిని నియంతగా మార్చగలవు. మొదట చిన్నగా కనిపించవచ్చు,
కానీ అదే పెరిగితే దేశాలను కాల్చేస్తుంది. ప్రచారం మొదట సాధారణంగా అనిపించవచ్చు, కానీ అది సత్యాన్ని మాయం చేయగలదు. అందుకే చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. తర్వాతి వీడియోలో మరో ఆసక్తికరమైన చరిత్ర రహస్యంతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ జేపీ ద ఫ్యూచర్.